బెజవాడ కనకదుర్గ శాకంబరిగా దర్శనమివ్వబోతున్నారు. ఇంద్రకీలాద్రిపై నెల 8 నుంచి శాకంబరి దేవి ఉత్సవాలు వైభవంగా జరగబోతున్నాయి. 3 రోజులు అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటికే ఆషాఢ మాసం సారను సమర్పించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 8 నుంచి శాకంబరి ఉత్సవాలు మొదలు కాబోతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు అమ్మవారు కూరగాయలు పండ్లు రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒకవైపు ఆషాఢ మాసం సారే మహోత్సవం జరుగుతున్న వేళ మరొక వైపు శాకంబరీదేవి ఉత్సవాలకు కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తారన్న నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈవో ఉన్నారు. సార్, మొత్తం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? జై కనకదుర్గాయ నమః. అందరికీ తెలిసిందే, మనకు నిన్ననే చివరి రోజు అంటే వారాహి నవరాత్రులు నిన్ననే కంప్లీట్ అయిపోయింది. సో మనకు 8, 9వ తారీఖు, 10వ తారీఖు ఈ 3 రోజులు కూడా శాకంబరి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ డేట్స్ కోసం చాలా సుదూర ప్రాంతం నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా డేట్స్ కోసం వెయిట్ చేశారు. అందుకనే నేను 10 రోజుల ముందే నేను ఈ వారాహి ఏదైతే శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయో డేట్స్ కూడా మా యొక్క స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ వారితో మాట్లాడిన తర్వాత డేట్స్ 8, 9, 10ని డిసైడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా వచ్చే వారికన్నా ఈ 3 రోజుల్లో ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రకృతి అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే ప్రకృతి. మహిమగల అమ్మవారు ప్రకృతి రూపంలో ఎలా అయితే అలంకరణ చేస్తారో ప్రతిరోజు 3 రోజులు కూడా 3 రకాలుగా చేస్తారు. కాబట్టి ఈ శాకంబరి ఉత్సవాలు అనే దాని మీద అంత ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తం స్టేట్ వైడ్గా కానీ మిగతా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం మా యొక్క సిబ్బంది కావచ్చు, ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఎక్కువగా ఈ కూరగాయలు పండించే రైతులకు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా అడిగి ఆ యొక్క ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కంటిన్యూషన్ మనకు ఏదైతే ఈ ఆషాఢం పవిత్ర సారే సమర్పణలో భాగంగా ఈ శాకంబరి ఉత్సవాలు రావడం అనేది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పేసి భావించాలి. ఆ విధంగా మేము మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు, కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ చేసుకోవడం జరిగింది. అంటే దిగువన పార్కింగ్ సమస్య కొంత ఘోరంగా ఉంది. అయితే వీఐపీల సమస్య కూడా 3 రోజుల పాటు వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారికి శారీ సమర్పించేందుకు మహిళలు కూడా వస్తుంటారు. కానీ వీఐపీలకు సంబంధించి ఒక స్లాట్ అనౌన్స్ చేస్తారు. ఆ స్లాట్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా? ఈ వీఐపీకి సంబంధించి మనం ఏదైతే 11:30 నుంచి 1 గంట దాకా ఆపామో అది కంటిన్యూగా శుక్రవారం, శనివారం, ఆదివారం అనేది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా పార్కింగ్ ఇష్యూ కూడా ఆల్మోస్ట్ రిజాల్వ్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ అయితే మనకు అవకాశం ఉంటుందో అక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు వారి కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు పార్క్ చేసుకోవడానికి కింద కనకదుర్గా నగరు, అదేవిధంగా మనకు పైన కొండ మీద కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా దూరం నుంచి ఎవరైతే రైలు ప్రయాణము, బస్సు ప్రయాణం చేసుకుని వచ్చే భక్తులకు వారు ఏదైతే తలనీలాలు సమర్పించాలని అనుకున్నప్పుడు ఆ బ్యాగులన్నీ బరువు ఉంటాయని చెప్పే ఉద్దేశంతో దుర్గా ఘాట్లోనే పెద్ద క్లోక్ రూమ్ కూడా ఆల్మోస్ట్ తయారైపోయింది. అక్కడ కూడా క్లోక్ రూము, సమాచార కేంద్రము, అదేవిధంగా మొబైల్ డిపాజిట్, చెప్పులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ అనేటప్పటికీ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. వాటిని కూడా రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల లోపల మనకు దుర్గా ఘాట్లోనే మేజర్గా అక్కడ రెస్ట్రిక్ట్ అయ్యేటట్టుగా ఈవెన్ సమాచార కేంద్రము, టికెట్స్, లడ్డు ప్రసాదం కూడా అక్కడే సేల్ చేసేటట్టు కూడా మనము ప్రయత్నం చేస్తున్నాము. రాబో రోజుల్లో తప్పకుండా దుర్గా ఘాటు, అదేవిధంగా కనకదుర్గా నగర్లో కూడా సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ లాగా ఒకటి మొన్ననే ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే టెంపుల్ ల్యాండ్ మీద ఉన్నాయో అవన్నీ కూడా ఎవిక్షన్ చేయడం జరిగింది. అందరూ అధికారులు, ముఖ్యం అక్కడ ఉండే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కూడా వారు ఒకవేళ ఒకవైపు నొచ్చుకున్నా ఇది అమ్మవారికి సంబంధించిన ప్లేస్ అనే విషయం వాళ్ళకి తెలియక ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కూడా మనకు ఈ సమాచార కేంద్రము మరియు క్లోక్ రూమ్ అలా ఎక్కడికక్కడ వచ్చిన భక్తులకు బరువు తగ్గించుకొని పైన కొండ మీదకి వచ్చేటప్పటికి ప్రశాంతంగా వారు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళేటందుకు ప్రయత్నం చేస్తున్నాం. అంటే శాకంబరీదేవి అంటేనే మొత్తం కూరగాయలు, అమ్మవారికి పండ్లు ఇచ్చేందుకు భక్తులు చాలా మక్కువ చూపిస్తుంటారు. అంటే వీళ్ళకి సంబంధించి ఏమైనా కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది? మామూలుగా యాజ్ యూజువల్గా మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కౌంటర్లు అంటూ ఏం లేదు.
అయితే ఆ అమ్మవారి దర్శనార్థం అటు వేలాదిగా తరలి వస్తుంటే, ఎందుకంటే ఇంద్రకీలాద్రి పైన ఇప్పటికే ఒక ఆధ్యాత్మిక శోభ కనబడుతూ ఉంది. ఎందుకంటే అమ్మవారికి శారీ సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు అమ్మవారి శాకంబరీదేవి ఘాటు కూరగాయలు పండ్లు రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో సీనా నాయక్ అయితే చెప్తున్నారు. వీడియో పర్సన్ శివరామకృష్ణతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.